గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం అయితే ఇప్పుడు డే 3. ఓకే, ఈ రోజు అయితే మేము రూమ్ నుంచి వేగంగా చెక్అవుట్ అయిపోయి కార్ వేసుకొని బయలుదేరిపోతాం. అండ్ మా రూమ్ అన్నమాట కొంచెం గందరగోళంగా ఉంది. మొత్తం మొత్తం ఎక్కడికి వచ్చినా మన కుకింగ్ కిట్ అనేది వస్తుంది కదా, మొత్తం లగేజ్, ఈ కుకింగ్ కిట్ మొత్తం అన్ని చూడండి. నైట్ మాకు లాగ్ చేయడానికి అంత టైం సరిపోలేదు, ఎందుకంటే డే అండ్ నైట్ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం కదా, సో మాకు కుదరలేదు. సో ఇప్పుడు ఏంటంటే రూమ్ 9-9:30 కల్లా చెక్అవుట్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఢిల్లీ. ఇక్కడ నుంచి ఒక 1100 అలాగ ఉంది కిలోమీటర్స్. సో మాకు వీలైనంత వరకు కవర్ చేస్తాము. పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది, అరగంటకో ఫ్లైట్ వస్తుంది, అలా వస్తూనే ఉన్నాయి ఫ్లైట్స్. ఇక్కడ అవతల పక్క చిన్న పార్క్ లాగా ఉందన్నమాట, కాకపోతే వీడు గేట్ క్లోజ్ చేసేసాడు. చూడండి, బాగుంది. గ్యాస్ మేమైతే బయలుదేరిపోయాం. ఇదిగోండి, మొత్తం మా కార్ రెడీ చేసుకున్నాం. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారా మీరు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు అంటారేంటి? ఢిల్లీ వెళ్తున్నాం. ఓకే సరే గాయస్, అయితే మేము ఇప్పుడు బయలుదేరుతాం. ఓకే, బయలుదేరుతున్నామా లేదా? గట్టిగా చెప్పండి, ఓపిక లేనట్టు అలా చెప్తారేంటి? తిన్నారు కదా ఇప్పుడే పచ్చడిలో వేసుకుని. ఓకే, బాయ్ బాయ్, పదండి. గైస్, చాలా దూరం జర్నీ చేసి వచ్చాం. ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిపోయింది. సో అందుకోసం అని ఇక్కడ చిన్న లంచ్ బ్రేక్ అనమాట, చేప అది వేసుకొని నేరులో ఆగి ఇక్కడ తినేసి బయలుదేరుతాం. బాగుంది ఫుడ్. కడుపు నిండగా తిన్నారా? తిన్నాం. ఏంటి తిన్నారు? చికెన్. ఏ చికెన్? చికెన్ పచ్చడా? చికెన్ పిక్కలు, ఇంకా కరివేపాకు పొడి, బనానా, ఫ్రూట్స్ అన్ని చాలా బందోబస్తే తెచ్చుకున్నారు అన్ని. కరివేపాకు పొడి, కంది పొడి వేసుకొని గాను నూనె వేసుకొని తిన్నాను. మీరు మొత్తం అంతా అయిపోయిందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? తెలీదా? ఎక్కడ ఆగాలనుకుంటున్నావు? చెప్పు ఎక్కడ ఆగాలనుకుంటున్నావు చెప్పు. తెలీదా? టీ బ్రేక్ ఆగుతావా? నువ్వు ఎక్కడ ఆగుతావమ్మా? నేనా యూపీలో ఆగుతాను. యూపీయా? ఏది ఉత్తరప్రదేశ్ లో ఆగుతావు? అంతవరకు ఆగవా? చాలా దూరం. చూస్తా, ఇలా గ్యాప్ వస్తే టీ బ్రేక్ ఆగుతాం అన్నాం కదా, ఆగుతాం. సరే, మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఆగుతారంట. డ్రైవింగ్ నా చేతిలో ఉంటది, ఈసారి ఎక్కడ ఆగాలన్నా నా ఇష్టమే. మొత్తానికైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాం, తినేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోతాం. మొత్తం సెటప్ అంతా మళ్ళీ ఎత్తేస్తాం పైకి. అది లారీలే, పెద్ద లారీలు అన్నీ వెళ్తున్నాయి. ఇదంతా జస్ట్ మా రోడ్ ట్రిప్ ఇలా ఉంటది అని చూపించడానికి మాత్రమే.
మిగతా మెయిన్ ట్రిప్ అంతా మన ఢిల్లీలో ఉంటుంది. అక్కడి నుంచి మంచిగా ఉంటుంది. సో మన రోడ్ ట్రిప్ ఇలా ఉంటుంది, ఇలా చెయ్యొచ్చు అనేది మాత్రం ఇలా చూపించడానికి వీడియోస్ అన్నీ నేను చేస్తాను. వీటి దగ్గరికి వెళ్ళకుండా ఇలా కంచేసేసారు. కంచేసేసి చూడండి, మళ్ళీ అక్కడక్కడ కంచేసారు. కానీ చాలా బాగుంది. చూద్దాం, వెళ్ళి చూద్దాం ఏమవుద్దాం. గాయస్ ఇంకొక 295 కిలోమీటర్స్ ఉంది ఢిల్లీకి. మధ్యలో ఆగామన్నమాట ఫైర్ క్యాంప్. నేను మా అమ్మ మధ్యలో చిన్న డాబా దగ్గర ఆగాము. అలా కంటిన్యూ డ్రైవింగ్ చేయకూడదు కదా నైట్ టైము. సో చిన్న రిలాక్స్నెస్ కోసం అని ఆగామన్నమాట. ఆగితే మన బాడీకి మనకి కూడా హుషారు వస్తుంది. ఓకే గాయస్, తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియో కోసం ఒక లైక్ కూడా కొట్టండి. అండ్ సీ యూ దెన్, బాయ్ బాయ్.